హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింట్లో ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ వంటకం చేసుకుందామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. క్విక్గా ముగించేద్దాము. స్టవ్ వెలిగించుకుని పెట్టుకున్నాం కదండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వేడవ్వాలి. వేడి అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేయించేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలని చెప్పాను కదా. మళ్ళీ మీకు చెప్పలేదంటారు. ఈ మూకుడు ఆయిల్ మూకుడు అండి. పిండి వంట చేసిన మూకుడు అనమాట. దాంట్లో కొద్దిగా ఆయిల్ మిగులుతుంది కదా, దాంతో నేను ఇది వేసుకుని వేయించుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు ఇలాగా. అయితే లోపు సొరకాయ ముక్కలు కట్ చేసుకుని నేను నీళ్ళలో పెట్టుకున్నాను. ఇది సొరకాయ ఉల్లికారం కూర అండి. ఇదిగోండి, ఈ రకంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేసి దీంట్లో వేసేసుకుందాం. ఒక ప్లేట్లో వేసుకుందాము. మొత్తం తీసేసుకున్నాం కదా. ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ వేడివేడిగా ఉన్న దాని మీద కొంచెం జీలకర్ర వేసుకుందాము. అలాగే ఇప్పుడు ఈ మూకుడు ఉంది కదా, మీరు కడుక్కునొచ్చుకుంటే కడుక్కొచ్చుకోండి. నేనైతే కడగను, ఇంకా కడకపోతే మాడిపోతుంది తెలుసు నాకు, కానీ ఒకసారి నేను టిష్యూ తోటి ఇలా తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం ఇందులోని. పోపు వేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగానే హీట్ అయిపోయింది, వేడిగానే ఉంది కదండి మూకుడు, అందుకని కొంచెం ఆవాలు చిటిపట్లాడిన తర్వాత మిగిలిన పోపు వేసుకుందాం. ఆలోపు దీంట్లో కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం కారం వేద్దాం. ఎండుమిరపకాయలతో చేయట్లేదండి, ఇది నేను పొడి కారం వేసుకుంటున్నాను. మీరు ఎండుమిరపకాయలతో చేసుకోవాలనుకుంటే కనుక ఈ దీంట్లో ఎండుమిరపకాయలు వేయించేసుకుని తీసి పక్కన పెట్టేసుకుని, అలాగే ఉల్లిపాయలు తర్వాత వేపుకుని తీసుకోండి. ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా, ఇప్పుడు శనగపప్పు వేసుకుందాము. అలాగే కొంచెం మినపప్పు కూడా వేసేసుకుందాము. పోపు చక్కగా మాడిపోకుండా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడు కూడా మనం చేసేటప్పుడు ఫ్లేమ్ తగ్గించుకునే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. వేగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి, పచ్చిమిరపకాయ అలాగే కరివేపాకు, ఉన్న కరివేపాకు వేసేస్తాను. తర్వాత నేను ఎప్పుడు వేసుకుని కలోంజి, ఇది ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. జీలకర్ర నేను చేసే విధానం అండి, నేను ఎలా చేస్తున్నానో అలా చూపిస్తున్నాను. నచ్చిన వాళ్ళు ఇలా చేసుకోండి, ఓకేనా. అయితే ఇదంతా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్న ఇది వేసేద్దాం, సొరకాయ ముక్కలు. ఇది సొరకాయ ముక్కలన్నీ వేసేసుకుని ఒక్కసారి ఇలా కలిపేద్దాం. పోపు కలిసేటట్టుగా మంచిగా ఇలా కలిపేసేసుకోండి, అడుగు నుంచి పై వరకు మంచిగా. ఇది కరివేపాకు కాడ. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వేస్తాను, చాలండి. మళ్ళీ రుచి చూసుకున్నాక వేసుకుందాం, మళ్ళీ ఎక్కువైపోతే తీయలేం కాబట్టి. అలాగే కూర మనకి కలర్ఫుల్గా ఉండాలి, అండ్ పసుపు కూడా మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి పసుపు. దీంట్లో కొంచెం కారం సరిపడా చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం దీంట్లో కూడా కారం వేసాము. దీంట్లో కూడా కారం వేసాను. నేను వేసేది కమ్మటి కారం కారం అండి. 3 మ్యాంగోస్ కమ్మగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. నేను అదే వాడతాను అన్నిటికి, సో అందుకని రెండిట్లోనూ వేసుకున్నాను అనమాట. ఇలా పెట్టేసేసుకుని మూత పెట్టేద్దామండి. మూత పెడితే అలా మగ్గుతూ ఉంటుంది.
ఈలోపు మనం దీన్ని మిక్సీలో వేసుకుని కారం చేసుకుందాం. ఉల్లి కారం రెడీ చేసుకుందాము. ఇది మిక్సీ జార్లో వేసుకుని ఒక తిప్పుకొచ్చేద్దాము. ఇదంతా ఊచి వేసేసుకుందాం. చూడండి, ఇలా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా వేసుకోవద్దు. ఇదంతా ఊచి చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి, ఉల్లి ముద్ద అంతా దీంట్లో తీసేసుకున్నాను. అలాగే నీళ్ళు వేసుకుని దీంట్లో కొంచెం తొలిపేసుకుని పెట్టుకున్నాను అనమాట. కూర చూద్దాము. నీళ్ళన్నీ ఎగిరిపోవచ్చినాయి దీంట్లోని. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకా ఇది 70% ఉడికింది, ఇంకా 30% ఉడకాలి. సో ఇప్పుడు మనం ఆయిల్ వేయకుండా ఏం చేస్తాము, నేనైతే నీళ్ళు పోస్తానండి. ఈ నీళ్ళు ఇవి ఉన్నాయి కదా, ఈ నీళ్ళు పోసేసుకుందాం. ఇంకా మరి కాసిన పోద్దాం నీళ్ళు. ఇంకా కొంచెం సేపు, ఇంకొక 5 minutes అయితే ఈ 30% కూడా ఉడికిపోతుంది. ఒక 5 minutes అయిపోయిందండి. కూర చూద్దాము. ఉడికిపోయిందండి. అయితే ఇంకొక 10% ఉడకాలి. ఆ 10% ఉడికే టైంలో మన ఈ ఉల్లికారం ముద్ద ఉంది కదండి, దీనిలో వేసేద్దాం. మనం ఏది వేస్ట్ చేయం కాబట్టి ఇందులో మరి నీళ్ళు పోసుకుని తెలుసుకుందాం. చక్కగా ఇలా కలిపేసేసుకుని దీంట్లో మీరు మరి కాస్త ఆయిల్ వేసుకుంటారో లేదంటే కొంచెం నీళ్ళే పోసుకుని కాసేపు ఉడికించేసుకోండి ఇట్లాగా. ఈ టైంలోనే ఇదంతా ఉల్లిపాయ ముద్ద కలిసిన తర్వాత ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. కారం సరిపోతే కొంచెం పొడి కారం వేసేసుకోండి. ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోండి. అన్నీ సరిపోతే ఇంకేం అవసరం లేదు. పర్ఫెక్ట్గా అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు నేను ఇంకేది రుచి చూడట్లేదు. ఇప్పుడు నేనైతేనే చెప్పాక, నేను ఏది చేస్తే అది అమ్మవారికి నాకు చూపించడం నాకు అలవాటు. ఉల్లిపాయ కానివ్వండి, మసాలా కానివ్వండి, ఏదైనా సరే నేను అమ్మవారికి చూపించడం నాకు అలవాటు అనమాట. నైవేద్యం పెట్టుకోవడం. మీకు ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు వేసినప్పుడు వద్దనుకుంటే మానేసేసేయండి. నా అలవాటు ప్రకారంగా నేను ఉల్లిపాయ వేసినా కూడా దేవుడికి నివేదన చేసుకుంటాను. అది నాకు ఇష్టము కాబట్టి నేను ఇలా చేసుకుంటాను. పర్వదినాలప్పుడు చేసుకొని పదే చెప్తున్నాను మీకు. ఉత్తి రోజుల్లో ప్రతిరోజు కూడా నేను భగవంతుడికి నివేదన చేసుకునే తింటాం అనమాట. క్లారిటీ వచ్చింది అనుకుంటాను మీకు. నేను వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో పదే చెప్తున్నాను. ఇప్పుడు మనం కొంతసేపు ఇది మూత పెట్టేద్దాం. మనం కూర చెక్ చేద్దామండి. ఎక్కువసేపు ఉడికితే మళ్ళీ మాడిపోతుంది కాబట్టి మనం చూసుకుంటూనే ఉండాలి. ఉల్లికారం వేసాం కదా, అందుకని తొందరగా మాడిపోతుంది. ఇది ఎంతవరకు ఉడికిందో చూద్దాం. మొక్క చూస్తే తెలిసిపోతుంది. వేడిగానే ఉంది. ఉడికిపోయిందండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. దీంట్లో ఇంకా మరి నేను ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏమీ వేయనండి. ఇది అచ్చంగా పాత విధానం. కాకపోతే దీంట్లో నేను కాస్త కలోంజీ అయితే నేను యాడ్ చేశాను. అది కాకుండా మిగిలినంతా కూడా పాత పద్ధతి అనమాట. సేమ్ టు సేమ్ అమ్మ ఎట్లా చేస్తారో అలాగే చేసి చూపించాను మీకు నేను. నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా చిన్న వీడియో, ఫుల్ వీడియో అయితే చూడండి. ఇది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇందులో వేసేసుకుందాం. అంటే ఇది దీంట్లో ఉంచకూడదు ఫ్రెండ్స్. ఇదేంటది క్యాస్ట్ ఐరన్ కడాయి కదా, ఇది దాంట్లో ఉంచకూడదు అనమాట. అందుకని వెంటనే తీసేసేయాలి. 5 minutesకి ఏం కాదు, కానీ దాంట్లో మాత్రం ఎప్పటికీ ఉంచకూడదు. చూసారా ఎంత బాగుందో, మంచి గుమగుమలాడిపోతుంది ఉల్లికారం. ఇంట్లో మీకు కావాలి అనుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నేను ఇంకా వెల్లుల్లిపాయలు వేయకుండా ఉల్లిపాయలు వేసే చేశాను. చూడండి, టేస్టీ ఉల్లికారం కూర, సొరకాయ ఉల్లికారం కూర, ఆనపకాయ ఉల్లికారం కూర. వేడివేడిగా ఇలా పొగలు వస్తుంది. అన్నంలో కలుపు తింటే అద్భుత అనమాట. చపాతీలో కూడా బాగుంటుందండి. ఇంతే. నచ్చింది ఆ వీడియో? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బై ఫ్రెండ్స్.